క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు పవిత్ర గురువారములో ఉన్నాం. ఈ సందర్భంగా తల్లి అయినటువంటి శ్రీసభ మనకు అందించినటువంటి దివ్య గ్రంథ పఠనాలు చూసినప్పుడు, మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 11వ వచనం నుంచి 14వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఆలకించాం. నియర్ ఈస్ట్ ప్రాంతంలో, ఆ ఎడారి దేశాలలో సంచార తెగకు చెందినటువంటి గొర్రెల కాపరుల ఆచారంలో పురాతనంగా వస్తున్నటువంటి ఒక ఆచారాన్ని ఇశ్రాయేలీలకు దేవుడు సూచించి, ఈ విధంగా మీరు పాస్కా పండుగను కొనియాడండి అని చెప్పి సూచించినటువంటి అంశాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. పురాతన సంచార తెగకు చెందినటువంటి గొర్రెల కాపరుల్లో ఉన్న ఆచారం ఏమిటి అని అంటే, వారు వసంతకాలంలో మరి ముఖ్యంగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తమ గొర్రెలను తోలుకొని వెళుతూ ఉంటారు. వాళ్ళు సంచార తెగకు చెందిన వాళ్ళు ఎక్కడ పచ్చిక గొర్రెలకు అందుబాటులో ఉంటే ఆయా ప్రదేశాలకు వెళ్ళి వారి గొర్రెలను మేకలను మేపుకుంటూ ఉండేవాళ్ళు. వారు క్రొత్త దేశానికి వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలలో వారి మంద అభివృద్ధి చెందడానికి, వారి మందకు చెందినటువంటి దొడ్డెకు ఏ విధమైన ప్రమాదం కలగకుండా ఉండడానికి వాళ్ళు ఒక రకమైనటువంటి ఆచారాన్ని కొనసాగిస్తూ వచ్చేవాళ్ళు. ఇది చాలా పురాతనమైనటువంటి ఆచారం. ఈ ఆచారంలో వాళ్ళు ఒక ఏడాది గొర్రె, ఏ లోపము లేనటువంటి గొర్రెను తీసుకొని దానిని వధించి దాని రక్తాన్ని ఆ దొడ్డె గుమ్మాలకు రాస్తూ, ఆ లోపల ఉన్నటువంటి ఆ మందకు ఏ విధమైన కీడు రాకుండా ఉండడం కోసం, ఏదైనా కీడు ఆ మందకు కలిగే ప్రమాదం వచ్చినప్పుడు ఈ బలి అర్పించబడి పూయబడినటువంటి ఈ రక్తము ఏ కీడు రానివ్వకుండా ఆపుతుందని భావిస్తూ ఈ ఆచారాన్ని కొనసాగించేవాళ్ళు. ఈ సందర్భంలో మనము వాళ్ళు ఏ లోపము లేని గొర్రెను తీసుకోవడం, దానిని వధించడం, దాని రక్తాన్ని అడ్డకమ్మకి నిలువు కమ్ములకు ఆ దొడ్డికి ఏర్పాటు చేయబడిన ద్వారం వద్ద పూయడము చేయడం ద్వారా వారి నూతనంగా జన్మించేటటువంటి ఆ గొర్రెలకు మేకలకు ఏ విధమైన ప్రమాదము జరగకుండానో, మందకు ఏ విధమైన ప్రమాదం జరగకుండానో, అంతేకాదు ఆ మందను కాస్తూ ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరులకు కూడా ఏ విధమైన కీడు ప్రమాదము జరగకుండా ఈ వధించబడినటువంటి ఈ గొర్రె రక్తము ద్వారా వారికి సంరక్షణ కలుగుద్దని వాళ్ళు గట్టిగా నమ్మేవాళ్ళు. వారు ఆ మాంసాన్ని నిప్పుల మీద వేసుకొని కాల్చుకోవడం, దాని ఎముకలు విరగకుండా ఉండడం, ఆ మాంసాన్ని పులియని రొట్టెలతో జత కలిపి తినడం, అంతేకాదు వాళ్ళు చేదు మొక్కల కూరలతో ఆ మాంసాన్ని భుజించడం వాళ్ళ ఆచారంగా ఉండేది. సాధారణంగా మనం పులియని రొట్టెలు చూసినప్పుడు అది గొర్రెల కాపరులు సహజంగా భుజించేటటువంటి ఆహారం. అంతేకాదు ఆ ఎడారి ప్రాంతంలో చేదు మొక్కల కూరలు వంట సుగంధాలుగా వాడుకొని ఆ రోజుల్లో వాళ్ళు తినేవాళ్ళు. ఈ విధంగా పూర్వుల ఆచారంగా వాడబడినటువంటి ఈ ఆచారాన్ని నేడు ఇశ్రాయేలీయులకు ఆ దైవం మోషే ద్వారా సూచించి, ఈ విధంగా మీరు ఈ పాస్కా పండుగను జరుపుకోవాలి అని తెలియచేశాడు. పాస్కా అనగా దాటిపోవడం. వాళ్ళు వారి యొక్క బానిసము నుండి దాటిపోయి దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో ఆ రక్షణ పొందేటటువంటి ఆ గొప్ప ప్రదేశానికి వాళ్ళు దాటిపోవడం వల్ల ఈ పండుగకు పాస్కా అని పేరు వచ్చింది. అయితే ఈ పూర్వుల సాంప్రదాయంలో వీళ్ళు పాటించే ఈ ఆచారంలో వాళ్ళు మాంసాన్ని ఏ విధంగా భుజించేవాళ్ళు అంటే, నిలబడి మాంసాన్ని భుజించేవాళ్ళు. నిప్పుల మీద కాల్చుకొని ఆ మాంసాన్ని భుజించేవాళ్ళు. నిప్పుల మీద కాల్చుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క మాంసానికి అంటుకొని ఉన్న ఎముకలను వాళ్ళు ఇరగొట్టకుండా ఉండేవాళ్ళు. తద్వారా ఆ మాంసాన్ని కాలిన తరువాత తినడానికి, చేతితో పట్టుకోవడానికి ఈ ఎముకలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వారు ఆ జంతువుని నిప్పుల మీద కాల్చేటప్పుడు వాటి ఎముకలను విరగకుండా చూచుకునేవాళ్ళు. అంతే రీతిలో కాళ్ళకు చెప్పులు ధరించి చేతిలో కర్ర పట్టుకొని నిలబడి ఆ మాంసాన్ని గబగబా తినేవాళ్ళు. ఈ విధమైనటువంటి ఈ పూర్వపు ఆచారంతో కూడినటువంటి ఈ విధానాన్ని ఈనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సూచించి,
మీరు కూడా ఈ రాత్రి మీ బానిసంలో చివరి రాత్రి కాబట్టి మీరు ఈ విధంగా ఈ మాంసాన్ని భుజిస్తూ మీరు పాస్కా విందు జరుపుకోమని చెప్పాడు. ఆ ప్రభు చెప్పినట్లుగానే ఆ రాత్రి మోషే ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఈ చివరి రాత్రి పాస్కా విందును జరుపుకున్నారు. వారు ఈ పూర్వుల సాంప్రదాయంతో కూడిన ఈ ఆచారాన్ని తూచా తప్పకుండా పాటించారు. మోషే సూచించిన సూచనలను ఈ పాస్కా విందులో వాళ్ళు పాటించడాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ ఆచారం చాలా పురాతనమైన ఆచారము అని మనం చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ విధానంలో మనకి ఎక్కడా కూడా ఒక యాజకుడు కనిపించడు. అంతేకాదు ఒక పవిత్రమైనటువంటి స్థలం అంటూ మనకి ఇక్కడ కనిపించదు. అంతేకాదు బలిపీఠం కూడా మనకి ఎక్కడ కనిపించదు. ఈ ఆచారంలో ఇవి ఏవి కనిపించకపోవడాన్ని బట్టి ఇది చాలా పురాతనమైనటువంటి సంచార తెగకు చెందిన గొర్రెల కాపరులు పాటించేటటువంటి ఒక ఆచార విధానం అని చెప్పి మనము గుర్తిస్తూ ఉన్నాం. అయితే నేడు ఈ ఆచారాన్ని ఐగుప్తులో ఇశ్రాయేలీయులు పాస్కా విందుగా పాటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు నిలబడి భుజించారు అన్నాం. వారు నిలబడి భుజించవలసి వచ్చింది కారణం ఏంటంటే పూర్వపు సాంప్రదాయం అదే. అంతేకాదు వారు రక్షణ పొందడానికి, ఈ బానిసం నుండి విడుదల పొంది స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన వాగ్దాన భూమి చేరుకోవడానికి వాళ్ళు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రయాణమై వెళ్ళేటప్పుడు అవసరమైనటువంటి కాళ్లకు చెప్పులు, చేతిలో కర్ర, నడానికి తుండు కట్టుకొని మాంసాన్ని ఆ రాత్రి వారు గబగబా భుజించవలసి వచ్చింది. అనగా ఎక్కడికో ప్రయాణమై వెళ్ళేవాళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఇశ్రాయేలీలు సంసిద్ధమై ఈ పాస్కా గొర్రె విందును భుజించారు. అనగా దీని అర్థం వాళ్ళు రక్షణ పొందడానికి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ విందును నిలబడి భుజించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 20వ వచనానికి వచ్చేసరికి పాస్కా విందును అందరూ నిలబడి భుజించే ఆ ఆచారమున్న ఆ ఆచారాన్ని ప్రక్కన పెట్టి ప్రభువు తన శిష్యులతో కలిసి కూర్చొని తాయితీగా ఈ పాస్కా విందును భుజించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. రక్షణ యేసుక్రీస్తు ద్వారానే వారికి అందుతూ ఉంది. రక్షకుడు, నిత్య రక్షణ ఇవ్వగలిగిన క్రీస్తే వారితో ఉండగా వాళ్ళు నిలబడి కంగారు పడుతూ ఎక్కడికో ప్రయాణమై వెళ్ళే వ్యక్తి ఏ విధంగా భుజిస్తాడో ఆ విధంగా భుజించవలసిన అవసరం లేదని ప్రభువు సూచిస్తూ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ పాస్కా విందు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు శిలువపై కార్చిన రక్తాన్ని మనం చూచినప్పుడు అది వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క లోపమే లేనటువంటి ఆ పాస్కా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని సూచిస్తూ ఉంది. ఆ రక్తాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క గుమ్మాలకు, నిలువు కమ్ములకు, అడ్డకమ్ములకు పూసుకోవడం ద్వారా మరణపు దూత ఉగ్రతను ప్రదర్శిస్తూ వచ్చినప్పుడు ఏ ఏ గుమ్మాలకైతే దేవుడు సూచించినట్లు మోషే ఆజ్ఞానుసారము పాస్కా గొర్రె యొక్క రక్తము పూయబడి ఉందో ఆయా గృహాలలోనికి ప్రవేశించకుండా, ఏ ఏ గృహాలకైతే ఈ రక్తపు మరకలు లేవో ఆయా గృహాలకు ప్రవేశించి వారి తొలిచూలు మగబిడ్డను చంపివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి దేవుని ఉగ్రతను ఆ ఇశ్రాయేలీల ఇళ్లల్లోనికి ప్రవేశించనివ్వకుండా మరణపు దూతను ఈ పాస్కా గొర్రె యొక్క రక్తము అడ్డుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతే రీతిలో మనందరి తరపున దైవ కుమారుడైన యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి శిలువపై తన రక్తాన్ని ధారవోసి దేవుని ఉగ్రతను మనల్ని తాకనివ్వకుండా తన రక్తంతో శిలువ కమ్మికి తన రక్తాన్ని పూసి దేవుని ఉగ్రత ఈ లోకాన్ని తాకనివ్వకుండా అతడు మనల్ని కాపాడుతూ మన పాప పరిహారార్థం మనం పొందవలసిన మరణం నుండి మనకు పాప క్షమాపణను తెస్తూ మనల్ని నిత్య జీవంతో నింపుతున్న ఈ విషయాన్ని ఆ పాస్కా గొర్రె సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు జంతువులను భుజించేటప్పుడు వాటి రక్తాన్ని తీసి మాంసమును మాత్రమే భుజించేవాళ్ళు. యోధ ధర్మశాస్త్రం చెబుతున్నట్లుగా రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ రక్తాన్ని వాళ్ళు తీసివేసి జంతు మాంసాన్ని భుజించేవాళ్ళు. ఈనాడు యేసుక్రీస్తు తన రక్తాన్ని శిలువపై ధారపోసి మనల్నందరినీ తన జీవంతో తన ప్రాణంతో నింపాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మట్టి బొమ్మను చేసి
తన రోహాను ఊది, శ్వాసను ఊది మట్టి బొమ్మకు జీవం పోశాడు. దేవుని ఆత్మను పొందుకున్నటువంటి మానవుడు పాపము చేసి దేవునికి దూరమై దేవుడు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవపు ఆత్మను పోగొట్టుకున్నాడు. కానీ మరలా మానవుణ్ణి పాపము నుండి కడగడానికి, మరలా మానవుణ్ణి నిత్య జీవంతో నింపడానికి క్రీస్తు శిలువపై ప్రాణత్యాగం చేశాడు. తన రక్తంతో మనకు పాపక్షమాపణ తెచ్చి తన జీవాన్ని మనకు అందించాడు. అంతేకాదు, క్రీస్తు శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు ఆయన డొక్కలోనికి ఒక సైనికుడు బళ్ళెంతో పొడిచినప్పుడు రక్తము నీరు స్రవించాయి. ఈ రక్తము నీరు మనం పోగొట్టుకున్న పవిత్రాత్మను మరలా మనకు తీసుకుని వచ్చాయని సూచిస్తూ ఉంది. ఆ నీరు మనం పొందిన జ్ఞానస్నానాన్ని, మనం పొందినటువంటి పాపక్షమాపణను అది సూచిస్తూ ఉంది. ఇదిగో ఈ రక్తము మనం పోగొట్టుకున్న జీవాన్ని మరలా మనం పొందుకున్నామని, దేవుని క్షమాపణ పొంది పాపము నుండి కడగబడి నిత్య జీవంతో నింపబడి దైవపుత్రత్వాన్ని మరలా మనం సంపాదించుకున్నామని, ఆ విధంగా మనల్ని దైవపుత్రత్వంతో నింపడానికే క్రీస్తు మన తరపున శిక్షణ అనుభవించి ప్రాణత్యాగం చేసి శిలువ మీద బలి అయ్యాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తుని యొక్క ఆ రక్తము ద్వారా మనము మరలా పోగొట్టుకున్న ఆత్మను పొందుకొని పాపక్షమాపణను పొందుకున్నాం. అందుకే క్రీస్తుని రక్తంతో మన పాపాలు కడగబడ్డాయి అని చెప్పడంలో అర్థం ఇదే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తుని రక్తంతో పాపక్షమాపణ పొందడమే కాదు, మనం స్వయంగా ఎప్పటికప్పుడే క్రీస్తుని రక్తాన్ని పానం చేస్తూ ఉన్నాం. ఆయన శరీర రక్తాలైన దివ్య సత్ప్రసాదాన్ని భుజిస్తున్నప్పుడు మనము ఆయన రక్తాన్ని పానం చేస్తున్నాం, ఆయన శరీరాన్ని భుజిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన ఆత్మకు ద్వారమైనటువంటి ఈ నోటి ద్వారా, ఈ పెదాల ద్వారా క్రీస్తుని శరీర రక్తాలను మనము స్వీకరిస్తున్నామో, ఆత్మకు శత్రువైనటువంటి సాతాను మనల్ని పాపానికి బానిస చేసి వేధించి మరణానికి గురి చేసే దాని పట్టు నుండి మనం విడుదల పొందుతూ ఉన్నాము. అంతేకాదు, మన ఆత్మకు ఒక రక్షణగా ఆ ప్రభువుని శరీర రక్తాలను స్వీకరించి మన పెదాలకు ఆయన రక్తాన్ని పూసుకుంటున్నాం. అందుకే మన ఆత్మను నాశనం చేయడానికి, మనకు కీడు కల్పించడానికి ప్రయత్నించే సాతాను ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించి ఆత్మకు కావలసిన బలాన్ని, ఆరోగ్యాన్ని చేకూర్చుకునే ఈ దివ్య సత్ప్రసాదాన్ని భుజించడం వల్ల మన దరిదాపులకు రాకుండా, మన ఆత్మలోనికి ప్రవేశించకుండా, మన ఆత్మను పాపము ద్వారా వినాశనానికి గురి చెయ్యనివ్వకుండా మనల్ని మనం క్రీస్తుని రక్తాన్ని మన ఆత్మద్వారమైన పెదాలకు పూసుకోవడం ద్వారా సాతాను యొక్క కీడు నుండి మనల్ని కాపాడుకోగలుగుతున్నాం. అంతేకాదు, క్రీస్తుని శరీర రక్తాలనే ఈ దివ్య ఔషధాన్ని, నిత్య జీవాహారాన్ని భుజించడం ద్వారా మన ఆత్మకు నిత్య జీవాన్ని తెచ్చుకుంటున్నామన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు పాస్కా గొర్రెను భుజించి పుష్టిని పొంది ఎడారి ప్రయాణాన్ని కొనసాగించారు. 40 సంవత్సరాల వాళ్ళ ఎడారి ప్రయాణం ముగిసిన తరువాత ఈ పాస్కా గొర్రె యొక్క విందు బలముతో వాళ్ళు వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టారు. అయితే మనం కూడా మన వాగ్దాన భూమి అయిన స్వర్గానికి యాత్ర చేస్తూ ఉన్న ఈ యాత్రలో మనకు దేవుని యొక్క గొర్రె పిల్ల అయిన ఆ పాస్కా గొర్రె అయినటువంటి యేసుక్రీస్తుని యొక్క నిత్య జీవాహారమైన దివ్య సత్ప్రసాదము, ఆయన శరీర రక్తాలనే ఈ విందులో మనం పాలు పంచుకోవడం ద్వారా మన వాగ్దాన భూమి అయిన స్వర్గానికి చేరుకోవడానికి కావలసిన శక్తిని, ఆత్మీయమైన బలాన్ని, శారీరకమైన బలాన్ని కూడా మనము ఈ విందు ద్వారా పొందగలుగుతున్నాం. కాబట్టి ఈ విందు, ఈ దేవుని గొర్రె పిల్ల విందు, నిజమైన పాస్కా గొర్రె విందు అయిన క్రీస్తుని శరీర రక్తాలైన దివ్య సత్ప్రసాద విందు మనల్ని బలపరిచి స్వర్గరాజ్యానికి చేర్చేటటువంటి గొప్ప విందన్న సత్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మీరు పాస్కా విందును జరుపుకోండి, ఈ పాస్కా గొర్రె యొక్క మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకొని భుజించండి అని చెప్పి దేవుడు మోషే ద్వారా తెలియచేశాడు. వారు నిప్పుల మీద కాల్చుకొని తినాలి, కూరవలే వండుకోవడానికి లేదు. అనగా యేసుక్రీస్తు శ్రమలనే నిప్పుల మీద కాలి మనందరికీ తన శరీరాన్ని జీవాహారం ఇచ్చే రొట్టెగా మార్చి మనకు అందిస్తూ ఉన్నాడు.
శ్రమలనే నిప్పుల మీద క్రీస్తు తన శరీరాన్ని కాల్చుకొని నిత్య జీవాహారంగా మనకు ప్రసాదిస్తున్న ఈ అంశాన్ని ఇది ఇక్కడ సూచిస్తూ ఉంది. పాస్కా గొర్రెకు ఏ విధమైన లోపము ఉండడానికి లేదు, మచ్చైనా మాయైనా దానికి ఉండడానికి లేదని నియమాన్ని మనం చూస్తున్నాం. అంతే రీతిలో యేసుక్రీస్తు ఏ విధమైన లోపము లేనివాడై పాపమే ఎరుగని పావనమూర్తిగా చూపించడానికి ఏ లోపము లేనటువంటి వాడై క్రీస్తు మన కోసం బలి అయిన విషయాన్ని ఇది సూచిస్తూ ఉంది. యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 5వ వచనము, కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనము, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 39వ వచనము మనకి స్పష్టంగా యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, పాపమేరుగని పావనమూర్తి అయిన క్రీస్తు మనందరి పాప పరిహారార్థం తనను తాను శిలువ మరణానికి అప్పగించుకొని అతడు ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించాడని మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. పాస్కా గొర్రె యొక్క ఎముక విరగడానికి లేదని మనం నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. శిలువ మీద క్రీస్తు వేలాడుతున్నప్పుడు యోహాను శుభవార్త 19వ అధ్యాయం 36వ వచనంలో యోహాను సువార్తకారుడు ఈ అంశాన్ని గుర్తు చేశాడు. ఆ విధంగా ఈ క్రీస్తే మన నిజమైన పాస్కా గొర్రె అని, దేవుని గొర్రె పిల్లగా మనల్ని మన వాగ్దాన భూమి అయిన స్వర్గానికి చేర్చడానికి, మనల్నందరినీ సాతానును దాని క్రియల నుండి రక్షించడానికి, పాప మరణాల నుంచి మనల్ని విడుదల చేయడానికి వచ్చిన ఆ సంరక్షకుడు క్రీస్తేనని ఇదిగో యోహాను మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. పులియని రొట్టెలు వారు సహజంగా భుజించే ఆ సంచార తెగకు చెందినటువంటి గొర్రెల కాపురుల ఆహారం. అయితే ఇక్కడ పులియని రొట్టెలు భుజించడం, పులుపు ఎప్పుడూ కూడా పాపానికి కీడుకి గుర్తుగా ఉంది. పులియని రొట్టెలు భుజించడం వాళ్ళు పొందబోయే ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడినటువంటి ఆ యొక్క నూతన వాగ్దాన భూమికి వాళ్ళు చేరుకోవడాన్ని ఇది సూచిస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళు ఈ పులియని రొట్టెలు భుజించడం ద్వారా ఇదిగో నూతనమైనటువంటి ఆ వాగ్దాన భూమికి వాళ్ళు చేరుకోబోతున్నారు. కాబట్టి ఇక వాళ్ళు పులిసేంతవరకు కూడా ఈ పిండిని ఉంచడానికి సమయం లేదు, త్వరపడి ప్రయాణం చేయాలనే ఒక సూచన ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చేదు మొక్కల కూరను వాళ్ళు భుజించాలి. చేదు మొక్కల కూర వారు అప్పటి వరకు అనుభవించినటువంటి ఐగుప్తు బానిసాన్ని అది సూచిస్తూ ఉంది. ఈ చేదు మొక్కల కూరను వీళ్ళు పులియని రొట్టెలతో కలుపుకొని భుజించాలి. పులియని రొట్టెలు వాళ్ళు పొందబోయే వాగ్దాన భూమిని సూచిస్తే, ఈ చేదు మొక్కల కూర వారు పొందినటువంటి బానిసాన్ని సూచిస్తూ ఉంది. వీరు ఇప్పుడు బానిసం నుండి వీళ్ళు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన వాగ్దాన భూమికి వెళుతున్నారని ఈ చేదు మొక్కల కూర నుండి వాళ్ళు పులియని రొట్టెలు భుజించడం సూచిస్తూ ఉంది. దేవుడు మోషే ద్వారా మీరు పాస్కా విందును జరుపుకోండి, ఇది మీ జీవితంలో బానిసత్వంలో చివరి రాత్రి, మీరు ఇక స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన వాగ్దాన భూమిని చేరుకోవడానికి ప్రయాణమై వెళ్ళవలసి ఉందని సూచించాడు. అయితే ఈ విషయాన్ని ఎలాగో ఐగుప్తీయులు పాటించరు, కానీ కొందరు ఇశ్రాయేలీల్లో కూడా అవిశ్వాసులు ఈ పాస్కా విందులో పాలు పంచుకోలేదు. దేవుని మరణపు దూత వచ్చినప్పుడు అవిశ్వాసులను ఐగుప్తీయులతో కలిపి వారి తొలుచులు మగబిడ్డలను చంపి దేవుని ఉగ్రతకు వాళ్ళు పాలయ్యేలా చేసింది. అనగా మన విశ్వాసంతో ఎప్పుడైతే క్రీస్తుని పాస్కా విందులో పాలు పంచుకుంటున్నామో, క్రీస్తు మన కోసం శిలువపై పాస్కా గొర్రె వధించబడే సమయంలో వధించబడి మనల్నందరినీ కూడా సాతాను బానిసత్వం నుంచి విడిపించి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన దైవపుత్రత్వంతో కూడిన పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేసినటువంటి ఈ గొప్ప మహిమోపేతమైనటువంటి ఈ కల్వరి బలి విందు మనం అనునిత్యము దివ్య పూజాబలిలో నిర్వహించుకుంటూ ఆ దివ్య సత్ప్రసాదాన్ని, ఆయన దివ్య శరీర రక్తాలను మనం భుజిస్తూ ఆయన వాగ్దానం చేసిన ఆ నిత్య జీవానికి మనం వారసులమవుతూ ఉన్నాం. ఎవరెవరైతే విశ్వాసంతో ఈ విందులో పాల్గొని, ఈ దివ్య బలిలో పాల్గొని, ఈ విందులో పాల్గొని ఆ ప్రభు శరీర రక్తాలను భుజిస్తారో వాళ్ళు ఆ ప్రభు చెప్పినట్లుగా నిత్య జీవానికి వారసులు అవుతారు. అవిశ్వాసంతో ఈ పాస్కా విందైనటువంటి ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకోకుండా ఆ ప్రభు శరీర రక్తాలను భుజించకుండా జీవిస్తారో వాళ్ళు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఇదిగో మరణపు దూత శిక్షను కొని తెచ్చుకుంటారు. వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుని బహుమానమైన నిత్య జీవాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు, శిక్షనే వాళ్ళు కొని తెచ్చుకుంటారన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గ్రహిస్తూ ఉన్నాం.
నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కడరా భోజన సమయంలో యేసుక్రీస్తు తన శిష్యులను సమావేశపరచి ఆ డాబా గదిలో వారికి వరాలను ఇస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయినా మరణించే ముందు తన శిష్యులకు కానీ, తన బిడ్డలకు కానీ, తన కుటుంబీకులకు కానీ గొప్ప అంశాలను వివరిస్తూ ఉంటాడు. తన జీవిత సత్యాలను కానీ, తన జీవితంలో వారి కోసం దాచి ఉంచిన వెలకట్టలేని ఆస్తులను గురించి కానీ మరణం ముందు చెబుతూ ఉంటాడు. ఈనాడు యేసుక్రీస్తు తాను కడరా భోజన విందు తన శిష్యులతో జరుపుకుంటూ ఉన్నప్పుడు ఇక తెల్లవారితే అతడు శిలువ మరణాన్ని ఎదుర్కొని మరణించే ఆ సమయం ఆసన్నమైందని, తాను ఏ గడియ కోసం ఈ లోకానికి వచ్చాడో ఆ గడియ నెరవేరే సమయం వచ్చిందని గ్రహించినప్పుడు తన శిష్యులతో ఈ కడరా భోజన విందులో కూర్చున్నాడు. ఈ విందులో కూర్చున్నప్పుడు ప్రభు వారికి ముఖ్యంగా 3 గొప్ప వెలకట్టలేని వరాలను అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవి 1, ప్రభువు గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాడు, యాజకత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. పూర్వ నిబంధనలో మనం చూస్తూ ఉన్నా దేవుడు మోషే ద్వారా అహరోను అతని కుమారులను యాజకులుగాను, లేవి తెగవారిని ఆ యాజకులకు సహాయపడే యాజకత్వంలో పాలు పొందే వ్యక్తులుగాను ఏర్పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేవియ కాండం 8వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు దేవుడు మోషేతో ఈ గుడారపు టెంట వద్ద అహరోను అతని కుమారులను నీవు నీటితో కడిగి వాళ్లను యాజకులుగా అభిషేకించమని ప్రభు కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మోషే అహరోను అతని కుమారులను నీటితో కడిగి వాళ్లను యాజకులుగా అభిషేకించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతే రీతిలో యేసుక్రీస్తు ఈనాడు తన శిష్యుల పాదాలను కడుగుతూ వారిని యాజకులుగా అభిషేకిస్తూ ఉన్నాడు. రానున్న రోజుల్లో వాళ్ళు దేవునికి కైంకర్యం చెయ్యాలి, ఆ దేవుని యొక్క సందేశాన్ని భూదిగాంతాలకు తీసుకుని వెళ్ళాలి. క్రీస్తు తన శ్రమల మరణ పునరుత్థానాలకు ఫలంగా అనుగ్రహించినటువంటి నిత్య జీవాహారమైన దివ్య సత్ప్రసాదాన్ని, ఆత్మల రక్షణనిచ్చి శారీరకంగాను ఆత్మీయంగాను బలపరిచి పరలోక రాజ్యానికి ప్రయాణం చేయగలిగిన శక్తినివ్వగలిగిన ఆహారమైన తన దివ్య శరీర రక్తాలను మానవాళికి అందించవలసిన బాధ్యతను యేసుప్రభు తన శిష్యులు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ యాజకత్వంలో వాళ్ళకు భాగాన్ని ఇస్తూ వాళ్ళ పాదాలను కడగడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభు తన శిష్యుల పాదాలను కడుగుతూ, బోధకుడను గురువును అయిన నేను నా శిష్యులైన మీ పాదాలు ఏ విధంగా కడిగానో ఆ విధంగానే మీరు కూడా ఒకరిని ఒకరు పాదాలు కడిగి ప్రేమను ప్రదర్శిస్తూ సేవా తత్పరతను కలిగి ఉండి ప్రేమ సేవతో మీ యాజకత్వాన్ని కొనసాగించండి అంటూ ప్రభు గొప్ప సూచన చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఎంతో తగ్గింపుతనాన్ని ప్రదర్శించాడు. అతడు దేవుడై ఉండి మానవుడిగా రావడమే కాదు, మానవులలోనే సేవక రూపాన్ని దాల్చడమే కాదు, స్వయంగా ఒక బానిస చేసే పనిని చేస్తూ ఒక బానిస వలె వెళ్ళి తనతో ఏమాత్రము పోల్చలేనటువంటి దయనీయమైనటువంటి చాలా తక్కువ స్థితికి చెందినటువంటి తాను ఎన్నుకున్న శిష్యుల్ని ఈనాడు వాళ్ళ పాదాలు కడుగుతూ బానిస వలె సేవ చేసి మనందరికీ గొప్ప ఆదర్శాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 2వ గొప్ప వరము క్రీస్తు మనకిచ్చింది ఆయన దివ్య శరీర రక్తాలే. దివ్య సత్ప్రసాదాన్ని మన శారీరక ఆత్మలకు పోషణగా అతడు ప్రసాదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నూతన నిబంధన అయినటువంటి ఈ క్రీస్తుని శరీర రక్తాలను భుజించే గొప్ప వరాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. గోధుమ పాన్ని అందుకొని ఇది మీ అందరి కోసం అప్పగించబడిన నా శరీరము, దీనిని భుజించండి అంటూ గొప్ప వరాన్ని తన శిష్యులకు ఇస్తున్నాడు. ద్రాక్షరసాన్ని తీసుకొని అనేకుల పాప పరిహారార్థం దారవోయబడే నా నూతన నిబంధన యొక్క రక్తపు పాత్రము, మీరు దీనిని నా జ్ఞాపకార్థము స్వీకరించండి అంటూ ప్రభువు ఒక గొప్ప నూతనమైనటువంటి నిబంధనతో కూడిన ఆజ్ఞను ఈనాడు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేకుల పాప పరిహారార్థం శిలువ మీద దారవోయబడే తన రక్తాన్ని, అనేకుల పాప పరిహారార్థం నలగొట్టుకున్న తన శరీరాన్ని ఈనాడు ప్రభు నిత్య జీవమిచ్చే ఆహారంగా
ఈ దివ్య సత్ప్రసాద రూపంలో మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ దివ్య సత్ప్రసాదము వెలకట్టలేని మహోన్నతమైనటువంటి ఆహారము. ఈ ఆహారాన్ని మనము నిత్యము భుజించాలి. ఈ దివ్య ఆహారము ఆ క్రీస్తు ప్రభు యొక్క శ్రమల మరణ పునరుత్థానాల ఫలము. క్రీస్తునకు చిహ్నం కాదు, స్వయంగా ఇది క్రీస్తే. క్రీస్తునే సజీవంగా మనము దివ్య సత్ప్రసాదములో స్వీకరించగలుగుతూ ఉన్నాము. క్రీస్తుని శరీర రక్తాలను భుజించడం అంటే స్వయంగా క్రీస్తునే స్వీకరించడము. క్రీస్తు మన కోసం, మన పాప పరిహారార్థం తన శరీరాన్ని, రక్తాన్ని వేరుపరుచుకొని ప్రాణత్యాగం చేశాడు. అందుకే యాజకుడు దివ్య పూజాబలను అర్పించినప్పుడు గోధుమప్పాన్ని వేరుగా, ద్రాక్షరసాన్ని వేరుగా ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఈ క్రీస్తుని యొక్క దివ్య శరీర రక్తాలు వేరుగా ఆశీర్వదించబడి మనకు అందించబడిన మనము వాటిని కలిసి భుజించడం ద్వారా, ఆయన శరీర రక్తాలను రెండింటినీ మనము భుజించడం ద్వారా పరిపూర్ణమైన క్రీస్తునే, ఆ ఉత్థాన క్రీస్తునే మనం మరలా భుజించగలుగుతూ ఉన్నా. మనం భుజించేది మన మీద ప్రేమతో శ్రమలనే నిప్పుల మీద కాలిన క్రీస్తుని శరీరము, మన కోసం తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చిన ఆ కరుణామయుడి కారుణ్యమైన ఆ దివ్య రక్తము. ఈ దివ్య శరీర రక్తాలు మనల్ని ఆ క్రీస్తుతో ఐక్యపరుస్తాయి. పునీత అగస్టీను గారు, పునీత థామస్ అక్వినస్ గారు చెబుతున్నట్లుగా మనం భుజించే ఆహారాలు మనకు శారీరకంగా బలాన్ని ఇస్తాయి, మనల్ని మనలా రూపొందిస్తాయి. కానీ ఇదిగో మనం భుజించే క్రీస్తుని శరీర రక్తాలు, ఈ పరలోక విందు మనల్ని స్వయంగా క్రీస్తుగా మారుస్తుంది, మన ఆత్మను బలపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, నిత్య జీవానికి మన ఆత్మను సంసిద్ధపరుస్తుంది. మనం శారీరకంగా స్నానం చేస్తూ ఆహారం తింటూ ఈ శరీరాన్ని పోషించుకుంటా. అంతే రీతిలో మనము ఈ యొక్క ఆత్మను పాప సంకీర్తనం చేస్తూ ఎప్పటికప్పుడే పాపం నుండి మనల్ని కడుక్కుంటూ మనము ఆ ఆత్మకు ఆహారమైన దివ్య సత్ప్రసాదాన్ని భుజిస్తూ ఈ ఆత్మను ఆరోగ్యంగా పోషించుకొని నిత్య జీవాహారాన్ని భుజించి ఆ పరలోకపు విందుని భుజించి ఆ ప్రభువు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోవాలి. యోహాను శుభవార్త 6వ అధ్యాయములో క్రీస్తు ప్రభు స్పష్టంగా పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును భుజించువాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు అంటూ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ ఆహారాన్ని భుజించి అతడిచ్చే నిత్య జీవాన్ని సొంతం చేసుకునేటటువంటి గొప్ప అదృష్టాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ఈ దివ్య వరాన్ని మనం ఎన్నడూ అశ్రద్ధ చేయకుండా మనం ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను భుజించుకుంటూ ఆ నిత్య జీవానికి మనం వారసులం అవ్వాలి. అందుకే మనకు ప్రత్యేక విధంగా క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనకు స్పష్టంగా చెబుతుంది, మన జీవితానికి జీవనాడి ఈ దివ్య సత్ప్రసాదమేనని. ఈ దివ్య సత్ప్రసాదం భుజించడం వల్లే మనం జీవముందుంటాం, లేదంటే ఇదిగో క్రీస్తుని కోల్పోతాం. క్రీస్తుని యొక్క ఆ నిత్య వరమైనటువంటి ఆ నిత్య జీవాన్ని మనము పోగొట్టుకుంటాం. ఇక క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి 3వ గొప్ప వరము నూతన ప్రేమాజ్ఞ. ప్రభు ఇచ్చినటువంటి ఈ ప్రేమాజ్ఞను మనం చూసినప్పుడు మనకేది పెద్ద గొప్పగాను పెద్ద ప్రత్యేకంగా ఉన్నదిగాను కనిపించదు. కానీ మనం సరిగా దానిని అవగాహన చేసుకుంటే అసలు ప్రభు ఇచ్చినటువంటి ఈ నూతన ఆజ్ఞను పాటించడం ఎంత అవసరమో, దీనిని గూర్చి అవగాహన చేసుకోవడం ఎంత అవసరమో మనకు అర్థమవుతూ ఉంది. దైవ జ్ఞానం కలిగి ఉన్నవాడు మాత్రమే క్రీస్తుని నూతన ప్రేమాజ్ఞలోని మర్మాన్ని గ్రహిస్తాడు, దానిని జీవితంలో పాటిస్తాడు. తప్పకుండా ఆ ప్రభు ఇచ్చే ఆ నిత్య జీవానికి, ఆ పరలోక రాజ్యానికి వారసుడవుతాడు, దేవుని పుత్రుడిగా మారతాడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 31వ వచనం నుంచి 35వ వచనం వరకు క్రీస్తు నూతన ప్రేమాజ్ఞనివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేవియ కాండము 19వ అధ్యాయం 17వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినప్పుడు నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువాణిని ప్రేమించుము అనేటటువంటి ప్రేమాజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ఈ ఆజ్ఞను మారుస్తూ ఉన్నాడు. నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు అనడం లేదు, నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనండి అంటూ ఉన్నాడు. క్రీస్తు మనల్ని ప్రేమించే శిలువ శ్రమలను ఎదుర్కొన్నాడు. 3 గంటల సేపు శిలువ మీద ఆ 3 మేకుల మధ్య వ్రేలాడుతూ పెనుగులాడిపోయాడు. అయినప్పటికీ మన మీద ప్రేమను గెలిపించడానికి
పాపానికి కారణమైన సాతానును ఓడించడానికి క్రీస్తు మన రక్షణార్థం మన తరపున గాయపడి మనకు స్వస్థతను తెచ్చాడని యెషయా ప్రవక్త 53వ అధ్యాయం 4వ వచనం నుంచి చెప్పినట్లుగా క్రీస్తు మన కోసం శిలువ శ్రమలను ఎదుర్కొని ఇదిగో మరణాన్ని సహించి మనల్ని అందరినీ నిత్య ప్రేమలోనికి నడిపించాడు. మరి దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు చూపించిన ఈ శ్రమలతో కూడిన ఈ ప్రేమను మన జీవితంలో పాటించాలి. అందుకే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ప్రేమించుకొనండి అంటూ ప్రభు మనకి గొప్ప ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. అందుకే పునీత యోహాను తాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు శిలువ మీద మరణించడం ద్వారా ప్రేమ రూపము మనకు బోధపడింది. ఈ రూపాన్ని చూసిన మనము మన అనుదిన జీవితంలో ఇదే ప్రేమను పాటించాలి అంటూ సూచిస్తూ ఉన్నాడు. ఈ విధమైన నూతన ప్రేమను మన జీవితంలో పాటించుకుంటూ క్రీస్తుని ప్రేమకు మనం సాక్షులుగా జీవించి ప్రభు ఇచ్చిన ఈ 3 వరాలలో దాగి ఉన్న మహాత్మ్యాన్ని, మహోన్నతమైన స్థితిని మనం అర్థం చేసుకొని యాజకత్వానికి, దివ్య సత్ప్రసాదానికి, నూతన ప్రేమాజ్ఞకు విలువనిస్తూ వాటిని మన అనుదిన జీవితంలోనికి స్వీకరించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఈ కడరాభోజన సమయంలో ప్రభు మనకి ఈ గొప్ప వరాలను అందిస్తూ ఉన్నాడు. ఈ గొప్ప వరాలను మన జీవితంలోనికి స్వీకరించి ఆ ప్రభు ఇచ్చిన ఆ ప్రేమకు చిహ్నమైన యాజకత్వాన్ని, యేసుక్రీస్తుని దివ్య హృదయం నుండి పుట్టిన యాజకత్వము అన్నాడు పునీత జాన్ మరియ వియన్ని. ఈ ప్రేమ అయిన యాజకత్వాన్ని, ప్రేమ విందైన దివ్య సత్ప్రసాదాన్ని, ఆ ప్రభు శరీర రక్తాలని, ఆ నూతన ప్రేమాజ్ఞ అయిన ప్రాణత్యాగంతో కూడినటువంటి ఆ శ్రమల ప్రేమాజ్ఞను మన జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిమ్ము ఈ విధమైన ప్రేమతో నింపి మీ జీవితాలను ధన్యం చెయ్యునుగాక. ఆమెన్.